హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లక్ష్మీక ధైర్యంగా పోలీసులకు ఎదురు తిరిగి పోలీసులు చంప పగలగొట్టి విహారిని వారి నుంచి కాపాడి ఇంటికి తీసుకురొచ్చి అంబికకు పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. అంబికేమో కుట్ర చేసి కనక మహాలక్ష్మి విహారికి మధ్య ఏ బంధం ఉందో తెలుసుకోవాలని, వీలైనంత త్వరగా విహారీ అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది కదా. ఆ ప్లాన్ అంతా కూడా ఫెయిల్ అవడంతో అంబిక షాక్ అయిపోతుంది. మరి నిజంగా పోలీసుల బారి నుంచి లక్ష్మి మరి విహారిని ఏ విధంగా కాపాడి బయటకు తీసుకొచ్చి సహస్ర అలాగే పద్మాక్షి అంబిక అందరికీ కూడా ఎలా షాక్ ఇచ్చింది, నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లక్ష్మి ఇక ఆవేశంగా పోలీస్ స్టేషన్కు పరిగెత్తుకొని వస్తుంది. అప్పటికే విహారిని నానా రకాలుగా చిత్రహింసలు పెడుతూ ఉంటారు పోలీసులు. విహారి ఏమో నేను చెయ్యని తప్పుకి పోలీస్ స్టేషన్కి తీసుకురావడమే పెద్ద తప్పు, అలాంటిది స్టేషన్కి తీసుకొచ్చి చెయ్యని తప్పుకు ఇలా క్రూరత్వంగా మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని అంటూ ఉంటే ఏం మాట్లాడకుండా పోలీసులు ఈ విధంగా అంటూ ఉంటారు. నీతో మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు, మాకు రూల్ ప్రకారం మేము చేయాల్సింది చేసే తీరతాం అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే రక్తం వచ్చేలా విహారిని కొడుతూ ఉంటారు. పోలీసులు బట్టలు వేసుకొని కాకి బట్టలకు విలువ లేకుండా మీరిలా క్రూరత్వంగా బిహేవ్ చేయడం కంటే కాకి బట్టలు తీసి ఊళ్ళ వెంట అడుక్కొని తినడం నయం అని విహారి అనడంతో ఒక్కసారిగా పోలీసులు జేబులో ఉన్న రివాల్వర్ తీసి వెంటనేగా గురి పెడతారు. గురి పెట్టడంతో ఏం మాట్లాడాలో అర్థం కాక విహారి అలానే ఉండిపోతాడు. కనక మహాలక్ష్మి పోలీస్ స్టేషన్కు పరిగెత్తుకొని వచ్చి విహారి గారు విహారి గారు అని అంటూ ఉంటే అక్కడే లేడీ ఒక కానిస్టేబుల్ వచ్చి ఇక్కడ విహారి ఎవరు లేరమ్మా, నువ్వు బయటకు వెళ్ళు అని అంటూ ఉంటే లేదు విహారి గారు ఇక్కడే ఉన్నారు, నాకు బాగా తెలుసు, ఆయన చేయని తప్పుకు ఆయన ఇక్కడికి తీసుకురావడమే పెద్ద తప్పు, ఆయన్ను ఏం చేస్తున్నారు, ఎంత ఇబ్బంది పెడుతున్నారు, విహారి గారు విహారి గారు అని గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది లక్ష్మి. లక్ష్మి మాటలు విన్న విహారి కనకం 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 ఎక్కడున్నాను అనగానే విహారి గారు ఎక్కడున్నారు అని అంటూ ఉండగా పరిగెత్తుకొని వచ్చి చూసేసరికి సెల్లులో రక్తపు మడుగులో పడి ఉన్న విహారిని చూసి షాక్ అయిపోతుంది లక్ష్మి. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది, మీరు అసలు మనుషులేనా, అసలు తప్పు చేశారో లేదో తెలుసుకోకుండా ఇలా కొట్టడమేనా, అయినా మీకు ఎవరు చెప్పారు విహారి గారి వల్లే అక్కడ అతని ప్రాణాలు కోల్పోయాయని అని అంటూ ఉంటే ఎవరో చెప్పడం ఏంటి, అక్కడ సైడ్ వాళ్ళు కూడి ప్రాణాలు కోల్పోయిన లేబర్ అతను వాళ్ళ ఇంటి వాళ్ళే చెప్పారు కదా, వాళ్ళే కేసు పెట్టారు అని అంటూ ఉంటే వాళ్ళు కేసు పెట్టారు, కానీ అసలు ఎందుకు కేసు పెట్టారో, ఎవరి మీద పెట్టాల్సిన కేసు ఎవరి మీద పెట్టారు అని అర్థం చేసుకోలేక మీరు విహారి గారిని ఇలా తీసుకురావడం తప్పు, తీసుకొచ్చి విచారిస్తానని చెప్పారు, అంతేకాని ఇలా రక్తం వచ్చేలా కొట్టి క్రూరత్వంగా ప్రవర్తిస్తారని అనుకోలేదు, మీకు ఇప్పుడే మీడియాకి ఎక్కి మీకు పరువంతా తీస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అక్కడున్న పోలీసులందరూ కూడా షాక్ అయిపోతారు. లక్ష్మి మీడియాకి ఎక్కితే డబ్బుల సంగతి దేవుడెరుగు కానీ పరువంతా పోతుందని, చేయని తప్పుకు విహారిని తీసుకొచ్చి శిక్షిస్తున్నామని నానా రకాలుగా అందరూ మాట్లాడుకుంటారని చెప్పి భయపడిపోతాడు పోలీస్ అతను. భయపడిపోయి అతన్ని వదిలేయండి అనగానే వెంటనే విహారిని తీసుకొని లక్ష్మి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన లక్ష్మి విహారిని తీసుకురావడంతో యమున పద్మాక్షి అంబిక సహస్ర అందరు కూడా విహారి విహారి అని చెప్పి బయటకు వచ్చేస్తూ ఉంటే అంబిక మాత్రం షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది. అదేంటి, అసలు విహారిని బయటకు ఈ లక్ష్మి ఎలా తీసుకొచ్చింది, అయినా ఎస్ఐకి చెప్పాను కదా ఎస్పీ పోస్ట్ కూడా ఇస్తానని చెప్పి, అయినా కూడా ఎలా బయటకు తీసుకొచ్చింది అని ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది. విహారి ఏంటి నాన్న ఏంటి ఈ దెబ్బలు అని అంటూ ఉంటుంది యమున. యమునమ్మ గారు విహారి గారిని ఇప్పుడు ఏమీ అడగండి, విహారి గారిని లోపలికి తీసుకువెళ్ళండి అనగానే విహారిని పట్టుకొని లక్ష్మి అలాగే
ఇంకా యమున ఇద్దరు కూడా విహారిని లోపలికి తీసుకొని వెళ్తారు. లోపలికి తీసుకొని వెళ్ళి విహారిని పడుకోబెట్టిన తర్వాత, "అమ్మ లక్ష్మి ఏంటమ్మా ఇది? అసలు ఏం జరిగింది?" అని అంటూ ఉంటే, పోలీసులు వాళ్ళ క్రూరత్వాన్ని చూపించారు. విహారి గారు ఏ తప్పు చేయకపోయినా కావాలనే విహారి గారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇదంతా చేశారు. ఎవరో దీని వెనకుండి ఇదంతా చేపించారు అమ్మగారు అని చెప్పేసి అంటూ ఉంటుంది లక్ష్మి. విహారి మీద కక్ష కట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? నా కొడుకు ఎప్పుడు ఎవరికి కూడా ఏ అన్యాయం చేయలేదు. అయినా నా కొడుకుపై ఎందుకింత కక్ష కట్టారా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడే పద్మాక్షి, సహస్ర, ఇంకా అంబిక అందరూ కూడా వచ్చేస్తారు. అంబిక వెంటనే, "ఏం మాట్లాడుతున్నారు వదిన? అయినా విహారి మీద కక్ష కట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? విహారి అంతా మంచివాడి మీద ఇలా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది?" అనగానే, విహారి గారు మంచివారు కాబట్టే అతని మీద కక్ష కట్టి అతన్ని ఎలాగైనా నష్టాల్లోకి తోయాలని చెప్పి ఇదంతా చేసి ఉండొచ్చు కదా అని అంటూ ఉంటే, లక్ష్మి మాట్లాడే ప్రతి ఒక్క మాటకి కూడా అసలు నోట మాట రాకుండా అంబిక నోరు మూగబోతుంది. సహస్ర ఇలా అంటూ ఉంటుంది, "ఏ నీకేం తెలుసు, నువ్వు పక్కకుండు" అనగానే వెంటనే వసుధ ఇలా అంటూ ఉంటుంది, "నీకేం తెలుసు పక్కకుండని అంటున్నావు? అదే లక్ష్మి ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి విహారిని తీసుకొని రాకపోతే నువ్వు తీసుకొచ్చేదానివా అని చెప్పి అంటూ ఉంటుంది వసుధ. "అదేంటి పిన్ని అలా అంటున్నావు? నేను ఇంకొంచెం సేపు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళనా ఏంటి? బావని తీసుకురావాలని బయటికి నాకు ఉండదా ఏంటి? అయినా ఇలా మాట్లాడుతుంది ఏంటి మమ్మీ పిన్ని" అనగానే, "దానికేం తెలియదులే, అయినా వసుధ నువ్వు ఆ లక్ష్మిని వెనకేసుకురావడం ఏంటి" అని అంటూ ఉంటే, "లక్ష్మిని వెనకేసుకొస్తున్నానని అంటున్నావు, కానీ లక్ష్మి చాలా తెలివిగా పోలీసులకి ఎదురు తిరిగి మరి విహారిపై పడుతున్న దెబ్బలని ఆపి మీడియా ముందు చేయని తప్పుకు విహారిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి విహారిని బయటకు తీసుకొచ్చింది. లక్ష్మి తెలివితో విహారిని బయటకు తీసుకొచ్చినందుకు అందరూ కూడా లక్ష్మిని అభినందించాలి, కానీ లక్ష్మిని అందరూ కూడా ఇంకా తప్పుగా అపార్థం చేసుకుంటున్నారేంటి అని చెప్పి నానా రకాలుగా అంటూ ఉంటుంది వసుధ. అప్పుడు వెంటనే సహస్ర ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది యమున, "సరే ఇప్పుడు విహారి నువ్వు రెస్ట్ తీసుకున్నానా? ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో, నీకు ఎవరు ఇబ్బంది పెట్టకూడదు నాన్న. అయినా నువ్వు చేయని తప్పుకి నువ్వు ఇంతలా శిక్ష అనుభవించాల్సి వస్తుందని కళ్ళు కూడా ఊహించలేదు. అమ్మ లక్ష్మి నీకు చేతులెత్తి మొక్కుతున్నానమ్మా. నువ్వు నాకంటే వయసులో చిన్నదాని అయిపోయావు కాబట్టి సరిపోయింది. లేకపోతే నీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి ఇక ప్రాధేయపడాలని ఉందమ్మా" అని ఏ విధంగా అంటూ ఉంటే, "అమ్మ మీరు పెద్దవాళ్ళు అలా మాట్లాడకండి" అని చెప్పి అంటూ ఉంటే, "అవునమ్మా నువ్వు చెప్పేది నిజం. ఈరోజు లక్ష్మి రాకపోతే అక్కడ పోలీసుల చేతిలో నా ప్రాణాలు పోయేవమ్మా. వాళ్ళు నన్ను విచారించడానికి తీసుకువెళ్ళారు, కానీ వాళ్ళు ఏదో కక్ష కట్టినట్టు నన్ను కొట్టడం స్టార్ట్ చేశారు. ఎంత చెప్పినా వినకుండా నానా రకాలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూనే వచ్చారు. లక్ష్మి తెలివితో నన్ను బయటకు తీసుకొచ్చిందమ్మా" అని చెప్పి విహారి అంటూ ఉంటే, అంబిక అలాగే సహస్ర, పద్మాక్షి అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. మరి లక్ష్మి చాలా తెలివిగా మీడియా అంటూ పోలీసుల బండారం బయట పెడతానని చెప్పి నిజంగానే తన తెలివితో విహారిని బయటకు తీసుకొచ్చిందా?